వరద ముంపు సమస్యలను ఇప్పుడు హైడ్రా చూస్తోందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఒక గొడుగు కిందకు రావడంతో పని ఈజీ అవుతుందని తెలిపారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ సమన్వయంతో మాన్సూన్లో విధులు నిర్వహిస్తామన్నారు. నాలాల రక్షణ, నాలాల్లో పూడిక మట్టి లేకుండా చూస్తామంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్తో సదానందం ఫేస్ టు ఫేస్. వర్షాకాలం వచ్చిందంటే చాలు సిటీలోని పబ్లిక్ చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటు ట్రాఫిక్, మరోవైపు అటు లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు, వాటర్ లాగింగ్ పాయింట్స్, చెట్లు పడిపోవడం, ఇట్లా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈసారి ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవడానికి హైడ్రాకి మరిన్ని బాధ్యతలు అప్పగించింది. సో ఈ వర్షాకాలం హైడ్రా వీటన్నిటిని ఎట్లా మేనేజ్ చేయబోతుంది, ఇవన్నీ మనతో మాట్లాడడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈసారి మీకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. సో మాన్సూన్ వచ్చేసింది. సో ఈసారి ఎట్లా ట్యాకిల్ చేయబోతున్నారు ఈ సమస్యలన్నింటినీ? తెలంగాణలో కూడా 16 రోజులు దాదాపు ముందుగా వచ్చింది. సో దీనికి ఆల్రెడీ అంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అని ఈ మధ్య మనకు చూశారు. జిహెచ్ఎంసీ కింద ఉన్న వాటిని నిన్న ఆర్డర్ తోటి గవర్నమెంట్ మాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంటే ఒక 150 ఇంతకుముందు గతంలో ఎమర్జెన్సీ టీమ్స్ ఉండేవి జిహెచ్ఎంసీ కింద. సో వాటిల్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వీలైనంత వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలనేది కూడా వారి ఆలోచన. దానికి అనుగుణంగా సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్పెషలీ అర్బన్ ఫ్లడ్డింగు, ఎట్లనే డీసిల్టింగు, అట్లానే మన ఈ క్యాచ్ పిట్స్ ఏదైతే మ్యాన్ హోల్స్ అన్నింటిలో కూడా ఈ సిల్ట్ అంతా జమ అయ్యి అదంతా పూడిపోవటం, లేకపోతే కనుక మనకి ఏది డీవాటరింగు, ఎక్కడైతే కనుక వాటర్ లాగింగ్ ఉంటాయో ఇవన్నింటినీ కూడా మాకు ఇట్లాంటి అన్నీ కూడా ఆ బాధ్యతలన్నీ కూడా మాకు ఇస్తూ జిహెచ్ఎంసీ నుంచి బదలాయిస్తూ ఇచ్చినారు. అంటే దీంతోపాటు మేము చూసేది కూడా ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళతో కూడా మేము జాయింట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళతోటి కూడా సమన్వయం చేసుకుంటున్నాము. ఇతర మున్సిపాలిటీస్ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ అండ్ దీంట్లో ప్రధానంగా మేము అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఈ నాలాసు, దానికి సంబంధించిన ఏమన్నా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని కూడా మేము చూస్తున్నాం. దాంట్లో కూడా కమర్షియల్ ఇట్లాంటివి ఉంటే కనుక ప్రధానంగా ముందు తీసుకుంటున్నాం. ఈజీగా తీయగలిగే వాటిలన్నింటినీ కూడా తీస్తే అది ఒక మనకి చాలా అంటే వాటర్ ఫ్లోని చాలా మనం పెంపొందించవచ్చు. అర్బన్ ఫ్లడ్డింగ్ని చాలా వరకు మనం అడ్రస్ చేయడానికి వీలవుతుంది. అంటే నేను అనేది హైడ్రా దీంతో మొత్తం అర్బన్ ఫ్లడ్డింగ్ అంతా వెంటనే ఈ రోజుగా రేపు మారిపోద్దని నేను అన్ను కానీ, బట్ దాని సమస్యని మిటిగేట్ చేయడం అంటే ఆ తీవ్రతరాన్ని తగ్గించగలుగుతాం అన్నమాట. ఇష్యూని గంటలో పోయేటటువంటి నీళ్ళని ఇప్పుడు బహుశా ఒక అరగంటలో చేసినా కానీ కూడా మనం దాంట్లో డెఫినెట్గా కొంతవరకు సక్సెస్ఫుల్ అయినట్టుగా భావిస్తాం అనమాట. అంటే వాటర్ ఇమీడియట్గా క్లియర్ అవ్వడానికి ఈ చేయడం వల్ల చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు కానీ, లేకపోతే వాటర్ ఇనండేషన్ కూడా అంటే చాలా బస్తీల్లో కూడా నీళ్ళు ఇప్పుడు నిన్న మనం చూసాం ప్యాట్నీ దగ్గర మనం అది నాలాన్ని వైడెన్ చేసాం. దానివల్ల వెనకాల ఉన్నటువంటి దాదాపు మోర్ దెన్ మనకి 30,000 ఫ్యామిలీస్ వెనకాల ఉన్నటువంటి కాలనీస్, కంటోన్మెంటు, బేగంపేట అటువంటి కాలనీస్ అన్నీ కూడా చాలా మొన్నటిదాకా దాదాపు నడుము లోతు నీళ్ళల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో అట్లా మనం ఎక్కడెక్కడ బాటిల్ లెగ్స్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. నిన్న దుర్గం చెరువుకు కూడా వెళ్ళాం. దుర్గం చెరువు చూసినప్పుడు దుర్గం చెరువులో దాదాపు 11 నాలాల్లో వచ్చి కలుస్తున్నాయి అన్నమాట. 11 ఇన్లెట్స్ అంటే దుర్గం చెరువుకు 11 ఇన్లెట్స్, చిన్న ఇన్లెట్స్ వస్తున్నాయి. ఒక 2 మేజర్ ఇన్లెట్స్ ఉన్నాయి. అంటే 13 ఉన్నాయి, 11+2. బట్ అవుట్లెట్ ఒకటే కనబడుతుంది. సో దాని మీద కూడా రేపు ఫ్రైడే రోజు మీటింగ్ పెట్టి ఇంజనీరింగ్ టీం అందరితో కూడా కూర్చొని హైడ్రాలజీ స్టడీస్ కూడా చేయాలి. అంటే హైడ్రాలజీ స్టడీస్ కూడా జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటో లేకపోతే ఉస్మానియా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటో చూసి ఎంత లెవెల్ ఉండాలి, వాటర్ లెవెల్ ఎంత ఉంచితే కనుక వాటర్ గ్రేడియంట్ మనం ఇవ్వగలుగుతాం, వాటర్ ఫ్లోని మనం ఫ్రీగా వచ్చేటట్టు చేస్తాం. అది కూడా వాళ్ళు స్టడీ చేసి హైడ్రాలజీ స్టడీస్ కూడా చేసి అంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్లో చేయొచ్చు. మనం ఎక్కడన్నా కబ్జాలు అయి ఉంటే కనుక ఎస్పెషలీ కమర్షియల్ దానికి వాడేదాన్ని చాలా కఠినంగా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ మనకి పోలీస్ వాళ్ళతోటి, ట్రాఫిక్ వాళ్ళతోటి ఇట్లా అంటే చాలా ఏజెన్సీస్ తోటి కలిసి పనిచేయటం అనేది చాలా ఇంపార్టెంట్ డిజాస్టర్స్. సో దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ డెఫినెట్గా దీంతో పార్టిసిపేట్ చేసినట్టు చేస్తాం. ఈసారి మాన్సూన్కు ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే జిహెచ్ఎంసీ తోటి కలిసి సమన్వయంతో వర్క్ చేస్తాము. సో పబ్లిక్ ట్రాఫికే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్, సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.